ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ మధ్య అవుతున్నాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ లేని విధంగా ఈ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో వినాయకులను అయితే ప్రతిష్ఠిస్తారు. వినాయకులను ప్రతిష్ఠించి వారం రోజులుగా ఇక్కడ ఘనంగా సాంప్రదాయకంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం అయితే ప్రసాదాలు కూడా భక్తులకు పంచుతున్నారు. ఈ వినాయకుడిని అయితే వీళ్ళు ప్రజలందరూ సుఖశాంతులతో కోరుకుంటూ వినాయకుని అయితే ప్రతిష్ఠించారు. లోపలికి వెళ్ళి మనం ఈ నిమజ్జన విశేషాన్ని అయితే మనం సీఏ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ప్రస్తుతం మనతో మూడవ పట్టణం సీఏ శేషయ్య గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్, ఎప్పుడు లేని విధంగా పోలీస్ స్టేషన్ లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహించారు. దీని వెనుక అంతరార్థం ఏంటి సార్? అంటే మన పోలీసులకు కొంచెం విశ్రాంతి కోసమా? ఓం గం గణపతయే నమః. కర్నూలు నగర ప్రజలందరికీ కూడా వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీసులైనా, ప్రభుత్వ అధికారులైనా, పాలకులైనా ఎవరైనా సరే అందరూ కూడా భారతదేశ పౌరులే. అందరూ కూడా అన్ని మతాలను సమానంగా చూస్తూ, అన్ని మతాలను గౌరవిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రతి పండుగను కూడా సంతోషంగా జరుపుకోవాలా, అందరూ కూడా ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశంతో ప్రజలందరితో మమేకమై పోలీసులు కూడా ఉంటున్నారు. ప్రజలందరితో భాగస్వాములు అవుతున్నారు. ప్రజల యొక్క ప్రతి ఒక్క ఉత్సవాల్లోనూ పోలీసులు పాలు పంచుకుంటున్నారు అనే దానికి ప్రతీకగానే ఈరోజు మేము కూడా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో వినాయక స్వామిని విగ్రహం ఏర్పాటు చేసి ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఏ విధమైన డీజేలు కానీ రణగుణ ధ్వనులు కానీ ఏమీ లేకుండా ఒక సామరస్యపూర్వకంగా సంతోషదాయకంగా ఉండే విధంగా జరుపుకుంటున్నాం. ఈ వారం రోజులు ఎటువంటి కార్యక్రమాలు జరిపించారు సార్ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ లో? మొదటి రోజు శ్రీ వినాయక స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి దీపధూప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే 9వ తారీఖున ఇక 9వ రోజున మనకు కర్నూలులో చాలా ఎక్కువ సంఖ్యలో నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మనం పోలీసులందరూ కూడా విధి నిర్వహణలో కష్టమవుతుంది కాబట్టి పాల్గొనడం ఉంటుంది కాబట్టి మనకు ఈ రోజు 7వ రోజు అయితే కొంచెం మనకు ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహారాజ్కి సాంప్రదాయ పద్ధతిలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు అలాగే 3 టౌన్ సిఐ గారు శేషయ్య గారి యొక్క సారథ్యంలో వారి సిబ్బంది అందరూ కూడా మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వినాయక్ ఘాట్ వరకు వినాయక నిమజ్జనానికి ఇచ్చేసేందుకు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరే ఆదర్శం సార్. తప్పకుండా రేపు జరగబోయేటటువంటి గణేష్ నవరాత్రులు కూడా ఇదే పద్ధతిలో కూడా అందరూ పాటించాలని కోరుకుంటూ గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. ముఖ్యంగా ఏంటంటే ఈనాటి నిమజ్జన మహోత్సవానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు టీసీ మద్దిరెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి చందన మహేశ్వర్ గారు అందరూ కూడా మీ యొక్క నిమజ్జన కార్యక్రమానికి విచ్చేశారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ గణేశుని యొక్క చూశారు కదండి. అత్యంత వైభవంగా అయితే ఈ నిమజ్జన ఉత్సవం అయితే జరిగింది. సాంప్రదాయ దుస్తులతో పోలీసులందరూ కూడా చాలా చక్కగా ఎంతో సాంప్రదాయంగా వారు పూజలు నిర్వహించి వినాయకుడిని అయితే నిమజ్జనానికి తరలించారు. ప్రజలందరూ సుఖశాంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వారు వినాయకుని అయితే ప్రతిష్ఠించారని సీఐ గారు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆకాశం హర్షించినట్టుగా ఈరోజు వర్షం అయితే వీళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూసుకోండి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.